యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము బ్రదర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను ప్రకటన గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే గడచిన గురువారము మేము మీకు అందించిన క్విజ్ నెంబర్ 304లోని ప్రశ్నలు నేను చదువుతున్నానండి. వాటి సమాధానాలను మీరు సరిపోల్చుకోండి. క్విజ్ నెంబర్ 304 మొదటి ప్రశ్న. 7 సంఘములలో రెండవ సంఘము పేరు ఏమి? దీనికి సమాధానము స్ముర్నా. రెండో ప్రశ్న. నక్షత్రము దేనికి సూచన? దీనికి సమాధానము సంఘపు దూతకు. మూడో ప్రశ్న. ఆయన మేఘారూరుడై వచ్చుచున్నాడు, రిఫరెన్సు వ్రాయండి. దీనికి సమాధానము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. నాలుగో ప్రశ్న. ఎఫెసు సంఘపు దూత వదిలిపెట్టినది ఏది? దీనికి సమాధానము ప్రేమ. ఐదో ప్రశ్న. మరుగైన మన్నా ఏ సంఘపు దూతకు వాగ్దానము చేయబడెను? దీనికి సమాధానము ఫెర్గములో ఉన్న సంఘపు దూతకు. అలాగే క్విజ్ నెంబర్ 305లోని ప్రశ్న కూడా నేను చదువుతున్నానండి, తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 305 ప్రకటన గ్రంథము 3-4 అధ్యాయాల ద్వారా ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న. ప్రభువు లవదొకయ సంఘమును ఎలా ఉమ్మివేతునెను? ప్రభువు లవొదికయ సంఘమును ఎలా ఉమ్మివేతునెను? రెండో ప్రశ్న. జీవించుచున్నావని పేరు మాత్రము ఉన్నది గాని నీవు మృతుడవే, రిఫరెన్సు వ్రాయండి. జీవించుచున్నావని పేరు మాత్రము ఉన్నది గాని నీవు మృతుడవే, రిఫరెన్సు వ్రాయండి. మూడో ప్రశ్న. ప్రభువు సింహాసనము చుట్టూ ఎన్ని సింహాసనములుండెను? ప్రభువు సింహాసనము చుట్టూ ఎన్ని సింహాసనములుండెను? నాలుగో ప్రశ్న. 7 ముద్రలను విప్పుటకు ఎవరు అర్హుడు? 7 ముద్రలను విప్పుటకు ఎవరు అర్హుడు? ఆఖరి ప్రశ్న, ఐదో ప్రశ్న. ఎందాక తీర్పు తీర్చకుందువు అని ఎవరు అనిరి? ఎందాక తీర్పు తీర్చకుందువు అని ఎవరు అనిరి? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే మా కార్యాలయానికి పంపించండి. వచ్చే మంగళవారంలోగా మీ పేరు, అడ్రస్సు రాయటం మర్చిపోకండి. క్విజ్ రాసే ప్రేక్షకులు 3 విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. మీరు క్విజ్ రాసే పోస్ట్ కార్డు ముందు భాగంలో మీ ప్రార్థన మనవులు రాయాలి. వెనక భాగంలో ఖాళీ ప్రదేశంలో పైన క్విజ్ నెంబరు, క్రింద 5 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. అలాగే అడ్రస్ విభాగంలో బ్రదర్ కారుపాటి శాంతిసాగర్ గారు, యేసే పరిష్కారము, వేదరాజు సినిమా హాల్ వద్ద, పత్తేబాద, ఏలూరు అని వ్రాయటం మర్చిపోకండి. క్విజ్ నెంబర్ 304కు మాకు సమాధానాలు రాసిన వారు ఏలూరు పత్తేబాద నుండి వై సరోజిని, పమ్మి హన్నమ్మ, ఏఆర్ లైన్స్ నుండి వి శిఖామణి, భారతి, జయశేఖర్, జేవియర్ నగర్ నుండి కె కుమారి, తంగెళ్లమూడు నుండి బి నాగేశ్వరరావు, శాస్త్రీనగర్ కాలనీ నుండి కె మోహన్ రావు, గన్ బజార్ నుండి మట్టా అజరయ్య, ఎం జ్యోతి సుధాకర్, బ్లెస్సీ సుధాకర్, నవాబుపేట నుండి డీజే దీక్షితాబాయి, పోతునూరు నుండి రిప్కా, శ్రీపరు నుండి ఘంటసాల దైవప్రసాద్, ఆర్ఆర్పేట నుండి ఆర్ నవనీతం, డి సుకుమారి, కొత్తగూడెం నుండి కె వెరోనిక. మీ అందరికీ యేసే పరిష్కారం కార్యాలయం తరపున ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఉన్నామండి. మీరందరూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని అందిస్తున్న కుటుంబం లక్ష్మీవారపుపేట వాస్తవ్యులు ప్రసాద్ టవర్స్ నుండి నసీర్ రాజు గారు మరియు వారి తాతగారు, నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ గారు సహకారాన్ని ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థించండి.
ప్రార్థన చేసుకుందాం. ఈ దినం ప్రసారం కావలసిన క్విజ్ రేపటి దినం ప్రసారం అవుతుంది. అలాగే ఈ దినం 31వ తారీఖు మార్చి మాసం ప్రభువు యేసే పరిష్కారం యొక్క ప్రతి అవసరం తీర్చబడినట్లుగా కృప చూపినందుకు ప్రభువుకు కృతజ్ఞతలు. అలాగే సహకారం అందించినటువంటి ప్రతి విశ్వాసికి ప్రభు పేరిట వందనాలు. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో మనం ఉన్నాం. ఇప్పటి వరకు ఎపిసోడ్ సహకారులుగా నిలిచిన వారికి కృతజ్ఞతలు. మరియు ఈ మాసం ఇంకా 10 దినాల్లో లోపటనే ప్రకటన గ్రంథం మనం ముగించుకుంటాము. ఆ తరువాత ప్రకటన గ్రంథంలో నుండే కొన్ని విషయాలు, కొన్ని ప్రముఖమైన విషయాలు, కొంచెం ఆలోచించాల్సిన విషయాలు నేను ఏప్రిల్ మాసాంతం వరకు ధ్యానం చేస్తాను. 3300 ఎపిసోడ్స్ దాటుతాం ఏప్రిల్ మాసాంతానికి. ఆ తదుపరి మరలా హెచ్సివి ఛానల్లో ఆదికాండం నుండి ప్రారంభించడం కొరకు మేము ఆశిస్తున్నాం. అది నూతన అగ్రిమెంట్ అవుతుంది. దానితో అది ప్రభు మనకు అనుగ్రహిస్తే దీనిలో కొనసాగుతుంది. లేని ఎడల ఏం చేయాలనేది ఇంకా నిర్ణయం చేయలేదు. ప్రార్థన చేయమని మీకు నేను మనవి చేస్తున్నాను. ప్రార్థించుదాం. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామమునకు స్తోత్రాలు. ఈ రాత్రి కాలం మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా ఈ దినం ఎపిసోడ్కు సహకారము అందించినటువంటి కుటుంబము కొరకు మీకు కృతజ్ఞతలు. ఈ కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నేటి వాక్య ధ్యానం ద్వారా మమ్మలను దీవించండి. యేసు ప్రభు నామములో వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. గత రాత్రి ప్రకటన గ్రంథంలోని దీవెనలతో పాటుగా 2 పాత్రలు కృమ్మరించబడినప్పుడు జరిగిన సన్నివేశాలు మనం ధ్యానించాం. 6వ దూత పాత్రను కృమ్మరిస్తుండగా ఏం జరిగిందో 12వ వచనంలో రాస్తున్నాడు. చూడండి. 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కృమ్మరించగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీరు ఎండిపోయెను. యూఫ్రటీసు నది ఒక మాటలో చెప్పాలంటే అది జీవనది వంటిది. బైబిల్ గ్రంథంలో మీరు ఆదికాండములోనే ఈ యొక్క నది యొక్క పేరు మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఆదికాండము గ్రంథము 2వ అధ్యాయములో 10వ వచనము నుండి మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క నదులు 14వ వచనం వరకు చూస్తే 3వ నది పేరు హిద్దీకేలు, అది అష్షూరు తూర్పు వైపున పారుతోంది. 4వ నది యూఫ్రటీసు, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకు దానిలో ఉంచెను. ఈ 4వ నది యూఫ్రటీసు. అలాగే ఆదికాండము గ్రంథము 11వ అధ్యాయము చివరి భాగానికి వచ్చేటప్పటికి తెరహు బ్రతికిన సంవత్సరములు 205 ఏండ్లు. తెరహు హారానులో మృతి పొందాడు. అబ్రహామును కల్దీయుడు అని మనం గుర్తెరుగుతాం. ఈ కల్దీయుడు అయినటువంటి అబ్రహాము బబులోను ప్రాంతవాసి. దేవుడు అతనిని పిలిచిన తరువాత అతడు హారాను దాటి ఈ యొక్క 12వ అధ్యాయంలో చెప్పినటువంటి స్థలానికి వస్తూ ఉన్నాడు. అచ్చట అతడు యూఫ్రటీసు నది దాటాడు. హెబర్ అంటే నది, హీబ్రీ భాషలో హెబర్ అంటే నది, హీబ్రూ అంటే నది దాటినవాడు.
ఫస్ట్ హీబ్రూ అబ్రహాము దాటిన నది ఈ యొక్క యూఫ్రటీస్ నది. కనుక ఈ నదిని గురించి ఇంకా చాలా చోట్ల వర్ణిస్తూ వచ్చాడు. యెహెజ్కేలు గ్రంథంలో కూడా యూఫ్రటీస్ను ఒక జీవనదిగా వర్ణించాడు. చాలా విస్తారమైనటువంటి ప్రవాహం కలిగిందిగా. అట్లాగే బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు భక్తుడైనటువంటి యెహెజ్కేలు పాదములు చీలమండలములు నడుము వరకు శిరస్సు దాటి అని చెప్పబడిన లెవెల్స్ ఆఫ్ వాటర్ను జ్ఞాపకం చేసినటువంటిది ఈ యూఫ్రటీసే. ఇటువంటి విస్తారమైనటువంటి ఆదికాండంలో చెప్పబడి ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి పీరియడ్ వరకు కూడా సంపూర్ణమైనటువంటి జలము చేత నిండి కొనసాగి ప్రవహిస్తూ అన్నటువంటి యూఫ్రటీస్ మీద 6వ దూత దేవుని యొక్క ఉగ్రతను కుమ్మరించాడు. కుమ్మరించినప్పుడు అది ఆ మహానది ఎండిపోయినదిగా ఇసుక బయటపడినట్లుగా చూస్తున్నాం. మహానది ఎండిపోయింది. దానివలన తూర్పు ప్రాంతం నుంచి రాజులు రావటానికి అవకాశం ఏర్పడింది. చూడండి, జియోగ్రాఫికల్గా కూడా కొన్ని అడ్జస్ట్మెంట్స్ దేవుడు చేస్తున్నాడు. ఎందుకు? హర్మెగిద్దోను అనేటువంటి యుద్ధం జరగాల్సింది ఉంది. హర్మెగిద్దోను అనేటువంటిది ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారు 2వ రాకడలో ప్రత్యక్షమవుతున్నప్పుడు ఆయనకు వ్యతిరేకంగా అపవాది భూరాజులను లేపుతాడు. వారందరినీ కూడా ప్రభు సంహరిస్తాడు. ఈ హర్మెగిద్దోను అనేటువంటి ఆ స్థలానికి వారిని చేకూరుస్తాడు. యూఫ్రటీసు నది ఎండిపోవడం ద్వారా కలిగినటువంటి ఆ ఇసుక మేట ప్రాంతం చాలా విశాలమైనటువంటి భూభాగం, విస్తారమైనటువంటి సైన్యం యుద్ధం చేయటానికి వీలైనటువంటి అనుకూలమైనటువంటి భూభాగం. ఒక విధంగా ప్రపంచంలో అంతటి విశాల భాగం లేదనవచ్చు. అటువంటి భూభాగం ఏర్పడటం కొరకు 6వ దూత తన యొక్క ఉగ్రత పాత్రను ఆ యొక్క యూఫ్రటీస్ మీద కుమ్మరించాడు. మరియు ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలగా చూచి తిని, అవి సూచనలు చేయునట్టి దెయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమందంతటా ఉన్న రాజులను ప్రోగు చేయాలని వారి యొద్దకు బయలు వెళ్ళి హెబ్రీ భాషలో హర్మెగిద్దోను అను చోటకు వారిని పోగు చేశాను. చూడండి, అపవాది, క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త అనే ముగ్గురు కూడా ఒక అపవిత్ర త్రిత్వంగా పిలువబడ్డారు ప్రకటనలో. ఈ ముగ్గురు నోట నుండి 3 ఆత్మలు వచ్చాయి. అంటే సిమిలర్ స్పిరిట్స్ అన్నమాట. అంటే అలాంటి ఉద్దేశాలు కలిగినటువంటివే 3 ఆత్మలను దురాత్మలు. ఈ దురాత్మలు శక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజుల యొద్దకు వెళ్ళిపోయాయి. వెళ్ళి వారిని వశం చేసుకుంటున్నాయి. యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా ప్రభావం చూపించటానికి ఈ 3 దురాత్మ శక్తులు ప్రపంచంలో ఉన్న రాజులందరి యొద్దకు వెళుతున్నాయి. ఎందుకంటే అపవాదిది రాజ్యం, క్రీస్తు విరోధి ఏలుతున్నాడు. అబద్ధ ప్రవక్త క్రీస్తు విరోధికి లోబడమని ప్రజలను ప్రోత్సహిస్తున్నాడు. కాబట్టి ఈ అపవిత్ర త్రయం యొక్క ఉద్దేశం ఒక్కటే, అది యేసును అంగీకరించకపోవటం, ఆయనను అంగీకరించినటువంటి వారిని బాధ పెట్టడం, దేవుని అంగీకరించినటువంటి వారిని దూషించటం, హింసించటం, చంపటం. ఈ యొక్క 3 శక్తులు, లూసిఫర్, యాంటైక్రైస్ట్ అండ్ ఫాల్స్ ప్రొఫెట్, వీరి ఉద్దేశాలవి. కనుక వాటిని తీసుకొని క్రీస్తుకు వ్యతిరేకముగా లోకాన్ని త్రిప్పటానికి, రాజ్యాలను త్రిప్పటానికి, రాజులను త్రిప్పటానికి ఈ 3 అపవిత్రాత్మలు బయటికి వెళ్ళాయి. అవి కప్పల వంటివి అన్నాడు. ఈ యొక్క సమయంలో
నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను, మీకు గుర్తుంటుంది. రవి హృదయం అనే ఒక పుస్తకం ఉండేది, చిన్నది బైబిల్ మెటీరియల్ టూల్ అన్నమాట. దానిలో ఒక మానవుని యొక్క అపవిత్ర హృదయాన్ని సూచిస్తున్నప్పుడు కప్ప బొమ్మ, మేక బొమ్మ, తాబేలు ఇట్లా కొన్ని వేశారు. అవి వాటి యొక్క లక్షణాలను సూచిస్తూ ఇవ్వబడ్డాయి. కనుక ఆ విధంగా ఇక్కడ ఈ 3 అపవిత్రాత్మలు కూడా ఎవరి నోట నుండి వచ్చాయో, ఎవరి హృదయంలో నుండి వచ్చాయో వారి యొక్క ఉద్దేశాలను నెరవేర్చడానికి లోకమందంతటా వెళ్ళి రాజులను వశపరుచుకొని ప్రోగు చేయటం మొదలుపెట్టాయి. టోటల్ వరల్డ్ కింగ్డమ్స్ అన్నీ కూడా ఏకమవుతున్నాయి. ఎవరికి వ్యతిరేకంగా? ప్రభు అయిన యేసుక్రీస్తుకి. చూడండి, కీర్తనల గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాజ్యమును గుర్చిన మాటలు తెలియచేస్తున్నప్పుడు 2వ అధ్యాయంలో అంటాడు, 3వ వచనంలో, భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధంగా నిలబడుతున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు, ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూచి అపహసించుచూ ఉన్నాడు. భూపతులు రాజులు వివేకం పొందండి అని కీర్తనాకారుడు రాశాడు. క్రీస్తు 1000 సంవత్సరాలకు పుడతాడనగా కీర్తనాకారుడు ఈ దృశ్యాన్ని చూస్తున్నాడు. ఆత్మశక్తి చేత ప్రవచనాత్మక ఈ దృశ్యాన్ని చూచి రాస్తున్నాడు. ఏల భూరాజులు అల్లరి రేపుచున్నారు, యెహోవాకును ఆయన కుమారునికి వ్యతిరేకముగా ఎందుకు లేస్తున్నారు? వారి స్వకీయ నాశనానికే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకము క్రీస్తుకు విరోధమైనటువంటిది. క్రీస్తు నీతిని గురించి మాట్లాడేవాడు. ఆయన సత్యము అద్భుతమైనది, ఆయన నీతి విశేషమైనది, ఆయన నీతి విశ్వాస సంబంధమైనది. ఆ విశ్వాస సంబంధమైనటువంటి నీతిని పొందుకునేటువంటి వారిని లోకం ద్వేషిస్తుంది. క్రియల మూలంగా కాక క్రీస్తునందలి విశ్వాసం ద్వారా పొందిన నీతి మనుషులు అసహ్యించుకుంటారు. విశ్వాసం ఉంచినటువంటి వారిని లోకం ద్వేషిస్తుంది. అవును, క్రీస్తును ద్వేషించి విశ్వాసులను ద్వేషించిన ఈ లోకము ఏకం కాబోతోంది. దశరాజ్య కూటమి ఏర్పడబోతోంది. దానిని పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి లోకమంతటిని తన వైపు తిప్పుకుంటాడు. దానికి ఫాల్స్ రిలీజియన్ను ఉపయోగించుకుంటాడు. 17వ అధ్యాయం అంతా కూడా డిస్ట్రక్షన్ ఆఫ్ వరల్డ్ ఫాల్స్ రిలీజియన్. ప్రపంచవ్యాప్తంగా వేర్లు ఊనుకొని ఉన్నటువంటి అబద్ధపు మతాన్ని నాశనం చేసేటువంటి ప్రక్రియ 17వ అధ్యాయంలో ఇక్కడ వర్ణించబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువును తృణీకరించినటువంటి రాజులందరూ కూడా ఏకం చేయబడుతున్నారు. ఏకం చేయబడిన వారు హార్మెగిద్దోను అనేటువంటి స్థలానికి వారు వస్తూ ఉన్నారు. చూడండి, ఈ హార్మెగిద్దోనులో జరిగేటువంటి ఆ భయంకరమైనటువంటి నరవధ ఉన్నది చూసారా? ఆయన ప్రభు వచ్చినప్పుడు జరిగేటువంటిది అది. దానిని గురించి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయములో మనం చూస్తున్నప్పుడు 17వ వచనం నుంచి ఈ మాటలు ఉన్నాయి. రండి, రాజుల మాంసము, సహస్రాధిపతుల మాంసము, బలిష్ఠుల మాంసము, గుర్రముల మాంసము, వాటి మీద కూర్చున్న వారి మాంసము, స్వతంత్రులదేమి, దాసులది ఏమి, కొద్దివారిదేమి, గొప్పవారిదేమి, అందరి యొక్క మాంసం తినుటకై రండి, గొప్ప దేవుని విందుకు కూడిరండి అని ఆకాశ మధ్యమున ఉన్న ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. ఈ హర్మగెద్దోను యుద్ధం ఎటువంటి భయంకరమైన నరవధ ఉంటుందో తెలియచేస్తూ ఈ ఆకాశంలో తిరిగేటువంటి రాబందులను, ఈగిల్స్ను పిలుస్తున్నాడు ఆ మాంసం తినటానికి. ఆ యుద్ధం భయానకంగా ఉంటుంది. క్రీస్తు సేనలకు వ్యతిరేకంగా లేస్తున్నటువంటి మానవ సేనలు ఇక్కడ ఎదుర్కోబోతున్నాయి. అదే హర్మగెద్దోను యుద్ధం. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథాన్ని మీరు చూస్తే దేవుని సేనలకు వ్యతిరేకంగా లేచే మానవ సేనలు
బైబిల్లో ఎప్పుడూ కూడా మనకు తరతరాలలో వాటి నమూనాలు కనిపిస్తూనే ఉన్నాయి. సొదొమ గొమొర్రాలు మీరు చూచినట్లయితే లోతుకు వ్యతిరేకంగా తిరిగాయి. అలాగే ఐగుప్తు రాజు దేవుని పిల్లలైన ఇజ్రాయేలీలకు వ్యతిరేకంగా తిరిగాడు. నెబుకద్నెజరు రాజు దేవుని పిల్లలకు వ్యతిరేకంగా తిరిగాడు. అలా మీరు చరిత్రలో చూస్తున్నప్పుడు అనేకమైన ఇన్సిడెంట్స్ దేవుని ప్రజలకు దేవునికి వ్యతిరేకంగా తిరగలాడుతున్నటువంటి రాజ్యాలు వస్తున్నాయి. ఆ రాజ్యాల యొక్క అంతం నాశనమే. వాటి సర్వైవల్ లేదు, అవి నాశనం చేయబడతాయి. వాటి రాజులు నాశనం అవుతారు, వాటి ప్రజలు ఖడ్గం పాలైపోతారు. ఇది వాస్తవం. అందుకనే 6వ దూత పాత్రను కృమరించినప్పుడు హర్మగెద్దోను యుద్ధం జరిగే స్థలం దగ్గరకు వారు వచ్చారు. 6వ పాత్ర దగ్గర వారి సమకూర్పు కనిపిస్తోంది. దాని వెంబడి ఒక హెచ్చరిక పరిశుద్ధాత్ముడు రాయించాడు. ఇదిగో నేను దొంగ వలె వస్తున్నాను. తాను దిగంబరుడిగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. సోదరుడా, సోదరి, ప్రభు వస్తున్నాడు. దొంగ వలె వచ్చుచున్నాను అంటే యేసయ్య దొంగని కాదు అర్థం. అకస్మాత్తుగా ఎరుగని సమయంలో, ఊహించని సమయంలో ఆయన వస్తున్నాడు. దిగంబరిగా సంచరిస్తున్నందున జనులు తన దిశములు చూతురేమో అని మెలకువగుండి వస్త్రం కాపాడుకునేవాడు. ప్రభువు యొక్క రాకడలో బుద్ధి కలిగిన కన్యకల వలె దివిటీలను ఎదుగుతూ వెలుగుతూ ఉండనిచ్చిన ఆ ఇశ్రాయేలు కన్యకల వలె ఉండటం మేలు. ఆయన తిరిగి వస్తున్నప్పుడు, ఈ లోకమునకు ఆయన వస్తున్నప్పుడు తన జీవితాన్ని కాపాడుకున్నటువంటి వాడు ధన్యుడు. దే విల్ బి రికగ్నైజ్డ్ బై గాడ్. వారు దేవుని చేత అంగీకరించబడిన వారుగా ఉండబోతున్నారు. కనుక ఈ 6వ ముద్ర ఒక ప్రత్యేకమైనటువంటిదిగా మనకు అర్థమవుతుంది. అబద్ధ ప్రవక్త తన యొక్క అంతం అతనికి తెలుసు. అతడు దేవునికి వ్యతిరేకంగా ఫాల్స్ రిలీజియన్ ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఇప్పుడు చూడండి, మీరు లోకములో ఒక ఫాల్స్ రిలీజియన్ ఉంది, ఆల్రెడీ అది వర్క్ చేస్తూ ఉంది. నీతిని నేలరాచినటువంటిది ఆ యొక్క మతం. ఇది ఒక మతం అంటే మనం అనుకోవచ్చు, చాలామంది అనుకోవచ్చు ముస్లిమ్స్ అనో హిందూస్ అనో, అట్లా కాదు ఈ మతం అనేది. ఇది ఒక ప్రాక్టీస్. ఇది లోబరుచుకుని పాపములోకి ఈడ్చుకుని పోయేటువంటి మతం. ఇది ఒక సిద్ధాంతం. ఏమిటి ఆ సిద్ధాంతం? దేవుడు నేనే అనేటువంటి సిద్ధాంతం. అబద్ధ ప్రవక్త అబద్ధ క్రీస్తును దేవుడిగా ప్రకటన చేస్తాడు. ఎంత ప్రమాదకరమైనది ఆ మతం రాబోతోంది. అంతేగాని క్రైస్తవులు ఇతర మతాలను తిడతారని భావించమాకండి. ఇక్కడ చెబుతోంది ఇతర మతాల నాశనం గురించి, క్రైస్తవ మతం గొప్పదవుద్దని కాదండి. ఇక్కడ చెబుతోంది ఏమిటనగా, క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త కలిసి స్థాపించే ఒక దైవ వ్యతిరేక విధాన సిద్ధాంతం. దానిని లోకమంతా యాక్సెప్ట్ చేస్తుంది. ఏ మోడరన్ రిలీజియన్, ఫాల్స్ రిలీజియన్ రాబోతోంది. క్రీస్తుకు వ్యతిరేకంగా దాని చర్యలు చేపట్టబోతోంది. మనుషులను ఆకర్షిస్తుంది ఇది. ఈ మతం లిబరలిజం అనేటువంటి విధానానికి అతి దగ్గరగా ఉంటుంది. నువ్వేదైనా చెయ్యి, నీ ఇష్టం నీవే, నీ ఇష్టానుకూలంగా ప్రవర్తించవచ్చనే ఒక కట్టడి లేనటువంటి విధానాన్ని ఇంట్రడ్యూస్ చేసేటువంటిది మతం. దీనిలో ప్రజలు మోసపోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలం వాక్య ధ్యానము వింటున్న ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నాను. 6వ దూత పాత్రను యూఫ్రటీస్ మీద కృమ్మరించినప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా క్రీస్తు విరోధమైనటువంటి ఒక ప్రపంచం ఆవిర్భవించబోతోంది, ఏకం కాబోతోంది. అది ఫైనల్ డిగ్రీకి వెళుతోంది. అక్కడే క్రీస్తు ప్రభు దాన్ని శిక్షిస్తాడు. ఈ రాత్రికాలం ప్రత్యేకంగా వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నాను, ఇది అనుకూల సమయం, ఇది రక్షణ దినం. నేడే రక్షణ దినం, ఇది అనుకూల సమయం. ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని విశ్వాసం ఇచ్చిన వాడు
పాపము నుండి విమోచించబడి నిత్య రాజ్యమునకు వారసుడవుతాడు. ఇది కేవలం ఉచితంగా ఇవ్వబడే కృపావరం. పరిశుద్ధాత్ముడిని విశ్వసించిన వారందరికీ సంచకరువుగా దేవుడు అనుగ్రహిస్తున్నాడండి. ఇది నమ్మాలి. ఇది నమ్మినప్పుడు మీ జీవితం మారిపోతుంది. జీవితం మారిపోతుందనగా నీతియుక్తమైన ఆలోచన, నీతియుక్తమైన ప్రవర్తన, నీతియుక్తమైన జీవితం, నీతియుక్తమైన క్రియలు నీలో నుండి బయటకు వస్తాయి. అటువంటి విధానం నీ జీవితంలోనికి రావాలి అంటే ప్రభు అయిన యేసుని ఆహ్వానించాలి. యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన వ్యక్తి ఒక్క క్షణాన 40 ఆశీర్వాదాలు అతని మీదకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. కనుక ఈ గొప్ప సదవకాశం ఇదేదో ఒక మతాన్ని వృద్ధి చేసుకోవటానికి చెప్పే మాటలు కాదు. నీవే మతము, కులము, జాతి ఎవరైనప్పటికీ కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆదాము నుండి సంక్రమించిన పాపము నుండి విడుదల, ఆదాము నుండి సంక్రమించిన పాపం వల్ల కలుగు జీతమైన అగ్నిగుండము నుండి విమోచన ఉచితంగా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న వారు లక్ష్మీవారపుపేట ప్రసాద్ టవర్స్ నుండి నసీర్ రాజ్ గారు మరియు వారి గ్రాండ్ పేరెంట్స్ సహకారం ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభు దీవించును గాక. ఈ మాసమంతా సహకారం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను ప్రకటన గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. క్విజ్ నెంబర్ 305లోని ప్రశ్నలు మరోసారి చదువుతున్నానండి, తొందరగా వ్రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 305 ప్రకటన గ్రంథం 3-4 అధ్యాయాల ఆధారంగా ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, ప్రభువు లవొదికయ సంఘమును ఎలా ఉమ్మివేతుననెను? ప్రభువు లవొదికయ సంఘమును ఎలా ఉమ్మివేతుననెను? రెండవ ప్రశ్న, జీవించుచున్నావని పేరు మాత్రము ఉన్నది గాని నీవు మృతుడవే. రిఫరెన్సు వ్రాయండి. జీవించుచున్నావని పేరు మాత్రము ఉన్నది గాని నీవు మృతుడవే. రిఫరెన్సు వ్రాయండి. మూడో ప్రశ్న, ప్రభువు సింహాసనము చుట్టూ ఎన్ని సింహాసనములుండెను? ప్రభువు సింహాసనము చుట్టూ ఎన్ని సింహాసనములుండెను? నాలుగో ప్రశ్న, 7 ముద్రలను విప్పుటకు ఎవరు అర్హుడు? 7 ముద్రలను విప్పుటకు ఎవరు అర్హుడు? ఐదో ప్రశ్న, ఎందాక తీర్పు తీర్చకుందువు అని ఎవరు అనిరి? ఎందాక తీర్పు తీర్చకుందువు అని ఎవరు అనిరి? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే మంగళవారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు వ్రాయటం మర్చిపోకండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపటి దినం నుండి ఏప్రిల్ మాసం ప్రారంభం. ఏప్రిల్ మాసంలో మనం ప్రకటన గ్రంథంను ముగించుకుంటాం. మరియు ప్రకటన గ్రంథంలోని మరికొన్ని విషయాలు, తర్వాత ఫ్యూచరిస్టిక్ ఈవెంట్స్, చర్చ్ గురించి, రాప్చర్ గురించి, ఈ ప్రత్యేకమైనటువంటి ఉగ్రత 7 year ట్రిబ్యులేషన్ పీరియడ్ గురించి, తర్వాత అర్మగెద్దోను గురించి, ఇంకా ఇంకొంచెం లోతుగా కొన్ని ప్రత్యేక ప్రసంగాలు ఈ మాసాంతం వరకు, ఏప్రిల్ మాసాంతం వరకు ఇవ్వాలని మేము ఆశిస్తున్నాం. అలాగే మరలా తిరిగి ఏసే పరిష్కారం ప్రభు చిత్తమైతే, ఎందుకంటే ఇప్పటికే 2 terms ఈ ఛానల్లో మనం చేశాం. ప్రభు చిత్తమై వారు అంగీకరిస్తే మనం
ఆశించినటువంటి విధంగా వారు ఇవ్వగలిగితే మనం దీన్ని కంటిన్యూ చేయాలని ఆశ కూడా ఉంది. మీరు ప్రార్థించాలని నేను మనం చేస్తున్నాను. ప్రార్థన. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు కృతజ్ఞతలు. ఈ రాత్రికాలం వాక్యం ఉన్న బిడ్డలను దీవించండి. నసీర్ రాజా గారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ప్రత్యేకంగా యేసే పరిష్కారం కొనసాగింపులో మీ చిత్తం బయలుపరచండి. మేము మానవులం, మేమేమీ చేయలేము. మీరేం చేస్తే అది మా జీవితాల్లో సిద్ధిస్తుంది. నీ చిత్తం కొరకు కనిపెడుతున్నాం. వ్యతిరేక శక్తులను క్రీస్తు నామంలో లయపరుస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. ఈ మాసం సహకారం ఇచ్చిన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమెన్.